హలో అంకుల్. సో ప్రసాద్ పంపించినాను. ఐ డిడ్ సెండ్ హిమ్ బట్ ఐ డోంట్ నో వెదర్ హీ వాట్ ఈస్ స్టేటస్. మ్మ్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మీ వదన వస్తుందా? వస్తుంది అనుకుంటా అంకుల్, తను ఇవాళ నంబర్ మార్చారు కదా, పంపించారా? పంపించు. పడుకొని ఉంటది అనుకుంటా తను. జెట్ లాగ్ నిన్ననే వచ్చింది. అవునా? ఓ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురుభ్యో శ్రీ నమః. గురుభ్యో హరి నమ. ఓం. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధార్యం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కృష్ణం కమలపత్రాక్షం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం పుణ్యకీర్తనం పుణ్యశ్రవణకీర్తనం వసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం నమామి నారాయణం హరిం. నవమి నారాయణిం హరిం. నౌమి నారాయణం హరిం. నవమి నారాయణం హరిం. హరిం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర. ఈశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కాళిదాస గురవే నమః. శ్రీ కాళిదాస గురవే నమః. చదవండి. మాణిక్య వీణాముపలాలయంతి మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే జయ జననీ సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాందం కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోకప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీసనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావలీబద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుసన్నిభభ్రూలతా పుష్ప సందోహ సందేహ ఉల్లోచనే వాక్సుధాసేచనే చారు గోరోచనా పంకకేళీలలామాభిరామే సురామే రమే. ప్రోల్లసద్వాలికా మౌక్తికా శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగణా గీత సాంద్రీభవన్మంత్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే పల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదలాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలామదోద్వేల హేళాల సచ్చక్షురాందోళనాశ్రీ సమాక్షిప్త कर्णैकनीलोत्पले श्यामले पूरिताशेषलोकाभिवाञ्छाफले श्रीफले
స్వేద బిందూల్లసత్పాల లావణ్య నిశ్యంద సందోహ సందేహ కృణాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే సర్వ సిద్ధ్యాత్మికే కాళికే ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ నిర్మలాలోల కల్లోల సమ్మేళనాస్మేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్ కంభుబింబోకభృత్కంధరే సత్కళా మందిరే మంథరే దివ్యరత్నప్రభా దివ్యరత్నప్రభా బంధురచ్చన్నహారాధిపూషా సముద్యోతమానానవద్యాంగ శోభే శుభే రత్నకేయూరరశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిగ్మండలావ్యాప్త మాణిక్య తేజస్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభ వేళాసముజృంభమాణారవింద प्रतिद्वन्द्वि पाणिद्वये सन्तत्यो अद्वये दिव्यरत्नोर्मिका दीर्घितिस्तोम सन्ध्यायमानाङ्गुलीपल्लवोद्यन्न केन्दुप्रभामण्डले सन्नुता खण्डले चित्प्रभामण्डले प्रोल्लसत्कुण्डले तारकाराजिनीकासहारावलिस्मेरचारुस्तना भोगभारान्मन्मध्य वल्लीवलिच्छेद वीची समुद्यत्समुल्लास संदर्शिताकार सौन्दर्यरत्नाकरे वल्लकी भृत्करे किङ्कर श्रीकरे हेमकुम्भोपमोत्तुङ्ग वक्षोजभारावनम्रे त्रिलोकावनम्रे लसद्वृत्तगम्भीरनाभिसरस्तीरशैवालसङ्काकर श्याम रोमावलीभूषणे मञ्जुसम्भाषणे चारुषिञ्चित्कटिसूत्रनिर्भत्सितानङ्गलीलाधनुषिञ्चि नीडम्बरे दिव्यरत्नाम्बरे पद्मरागोल्लसन्मेखला मौक्तिका श्रोणिशोभाजितस्वर्णभूवृत्तले चन्द्रिका शीतले विकसितनवकिंशुकाताम्र दिव्यांशुकच्छन्न चारूरुशोभा पराभूत सिन्धूर शोणायमानेन्द्र मातङ्ग हस्मार्गले वैभवानर्गले श्यामले कोमलस्निग्ध नीलोत्पलत्पादिताणङ्गतूणीरशङ्काकरोदार जङ्घालते चारुलीलागते नम्रदिक्पालसीमन्तनीकुन्तलस्निग्ध नीलप्रभापुञ्ज सञ्जात दुर्वाङ्कुराशङ्ख सारङ्ग संयोग रिङ्खन्न केन्द्रोज्ज्वले प्रोज्वले निर्मले प्रह्वदेवेश लक्ष्मीश भूतेश तोयेश वाणीश हीनाश दैत्येश यक्षेश वायव्यग्निकोटीरमाणिक्य संहृष्ट बाला तपोद्धाम लाक्षार सारुण्य तारुण्य लक्ष्मी गृहीतांगी पद्मे सुपद्मे उमे सुरुचिर नवरत्न पीठस्थिते सुस्थिते रत्न पद्मासने रत्न सिंहासने शंख पद्मद्वयो पाश्रिते विश्रुते तत्र विघ्नेश दुर्गा वटुक्षेत्र पालैर्युते हत्तमातंग कन्या समूहान्विते भैरवैरष्टभिर्वेष्टिते मंजुना मेनकादि अंगनामानिते देवी वामादिभिः शक्तिभिः सेविते धात्री लक्ष्म्यादिष्ट
शक्तष्टकैः संयुते मातृकामण्डलैर्मण्डिते यक्षगन्धर्वसिद्धाङ्गणामण्डलैर्रचिते भैरवी संवृते पञ्चबाणात्मिके पञ्चबाणेन रत्या च सम्भाविते प्रीतिभाजा वसन्तेन च आनन्दिते भक्तिभाजं परं श्रेयसे कल्पसे योगिनां मानसे द्योतसे छन्दसामोजसा भ्राजसे गीतविद्या विनोदाति तृष्णेन कृष्णेन सम्पूज्यसे भक्तिमच्चेतसा वेधसा स्तूयसे विश्वहृद्येन वाद्येन विद्याधरैर्गीयसे श्रवणहर दक्षिण वाणया वीणया किन्नरैर्गीयसे यक्षगन्धर्व सिद्धाङ्गणामण्डलैर्यर्चसे सर्वसौभाग्यवाञ्छावतीभिर्वधूभिः समाराध्यसे सर्वविद्या विशेषात्मकं चाटुगाधा समुच्चारणाखण्ड मुल्लोलसद्वर्णराजित्रयं कोमलश्यामलोदार पक्षद्वयं तुण्डशोभाति दूरीभवत् किं शुकं तं शुकं लालयन्ती परिक्रीडसे पाणिपद्मद्वयेन अक्षमालामपि स्फाटिकीं ज्ञानसारात्मकं वरमालागुणपुस्तकङ्कुशं पाशमाभिभ्रति तेन सञ्जिन्यसे तस्य वक्रान्तरात् गद्यपद्यात्मिका भारती निस्सरे तेन वाद्वंसनादाकृतिर्भाव्यसे तस्य वश्या भवन्ति स्त्रियः पूरुषाः येन वा शातकम्बत्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मीसहस्रैः परिक्रीडते खिन्न सिद्ध्येद्वपुः श्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं ध्यायतः तस्य लीलासरोवारधीः तस्य केलीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किञ्जरी तस्य चाग्नाकरी श्रीस्वयं सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वयन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वपीठात्मिके सर्ववेदात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्ववर्णात्मिके सर्वगीतात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्ववर्गात्मिके सर्वसर्वात्मिके सर्वगे सर्वरूपे जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां पाहि देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः. స్టాప్ చేయాలని మ్యూట్ లో ఉన్నారు అంకుల్. Yeah, good. Your recitation, I didn't want to disturb you, but at a stretch you went for about few minutes going up to, and that is really nice. But you will develop more ragam and speed. No, speed is not important. If you recite the stotram with speed, you will not get the vibrations. But ఇది ఇంకా స్లోగా చదవాలనిపిస్తుంది అంకుల్ నాకు. ఐ డోంట్ వాంట్ దిస్ శ్లోకం టు ఎండ్. అలా వస్తానే ఉంటే బాగుంటుంది. I just point out to you at first. See, we have come up to one point, and అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాము. See, here we have described the mystically, magically, and spiritually the entire Swarupam of Devi Shyamalamba, who is really a Jnanamurti. She is absolutely a Jnanamurti, and also to add to that Jnanam, she has also got the skill in the art, in the performing art, not only in the performing art, Veena, but also she has got walk, the speech, and speech is also there. So she is completely an entirety of a personality of a beautiful, complete woman. That's why you observe her stage by stage,
the Swarupam of Devi, and it is a best vision which Kalidasa got. Actually, when he went to a temple, there he saw Amavaru, and he had not any idea except looking at the Vigraham or the statue or the idol that has been installed in the Kali temple there. But because of his concentrated cry over with the name of Devi, then Devi took Karuna, it's all different, Karuna, and gave a vision. And as she appeared to him, the flow of Kavitvam also started going. And all people say that this is the first composition with which he became really great. And afterwards, his pen, Kalidasa's pen, is very powerful, and so much literature has been built up on Kalidasa's poetry. And actually, when he got the varam or boon from Devi, when he went to his wife's place, the door was closed, and the wife did not open the door, but she put a question, Asti kaschid vagarthaha. In Sanskrit, she put a question just to test whether he is the same or returning with some grace. And as her husband went to a temple for prayer, she was also doing a lot of meditation and puja to Devi, recommending that Devi must be able to take hold of her husband and give him all that kind of knowledge and wealth. So when he came back, he understood the question, Asti vag arthaha. So Asti kaschit also. The other word is kaschit vag arthaha. So for Asti, he replied with Kumara Sambhavam. With Kaschitu, he composed, or spontaneously he composed Megha Sandesham and Vagarthas Raghuvamsam. So these three kavyas came from the mouth instantaneously as a part of answer as the story goes. So Astikascha Astitarasyam Disidevatatma Himalayo Namanagadhirajaha Purvaparauto Yanidhi Vagakya Stitaha Prithivyaha Manadandaha Asti Prithivyaha Manadandaha Himalayaha Asti. That's how he went on talking about Himalayas, the story around the king, the daughters, and Shiva. So it was such a beautiful thing which will go more than 10 cantos. And it is really powerful, beautiful. Then we have got the same Kalidasa, Kaschit. So for Kaschit also, he began Kaschit Kanta Viraguruna Swadhikarat Pramattaha Shapena Astangamita Mahima Varshabhogyena Bhartuho Yakshachakre Janakatanaya Snana Punyodakeshu Ramagirau. So he said that there is one Yaksha who was Lauloran because he was just given curse by his boss, Kubera, that he should suffer separation from his wife for 1 year or so that that's why, because he just committed a mistake, he lost his mind and committed mistake in his job. So that's why we have got around 120 stanzas, 2 cantos, the beautiful lyrical poem. And then you have got that Raghuvamsam containing 20 and odd cantos, the entire story of Rama is being depicted and all that. So it begins as Vagartha Viva Sampraktau Vagartha Pratipattaye Jagata Pitarau Vande Parvati Parameswarau. So making prostrations to Parvati and Parameswara, he starts that. So this will reveal to us that he is really, really very much blessed, and it is the poetry that runs after him, not he goes after the poet.
So vacham arthonudhavati, arthaha vacham anudhavati. These are the two possibilities. As you get the thoughts, you write down poetry. Are you following? And as you write, the artha will follow you. That means you need not stop to think what I should write. Just start writing, the thoughts will flow like that. So Kalidasa belongs to the second variety of the poet, Kalidas, because as he writes, the artha, vak and artha will flow with it. So now we have been seeing in the Samala Dandakam the description of the description of the activity, description of the identification, and description of shapely things or shapely parts with which Ammavaru, Jamala Devi would appear, and looking at such kind of beautiful woman, Shakti, Adipara Shakti, everybody is tempted to make. Everybody is tempted means who are the people who get inspired at the appearance, at the greatness, at the knowledge, and at the karuna, etc. of Devi Shyamalamba, because Yakshas, Gandharvas, Kinnaras, Siddhas, Asuras, and Yogins, and all these people are at attendance to her, and not only at attendance, but whoever are the people living in three worlds, Swarga, Matsya, Patala lokas, and also other lokas, they are all submitting themselves prayers to her that she is really great. And part by part in her body is being beautifully described. And when you look at the physical description of Devi, you are only inspired and bhakti begins starting in you. Bhakti bhavana and rakti bhavana and mukti apeksha will take place. How is the see, for example, we have to do here, and let us do from this point, Divyaratnormika Didhitisto Stoma Sandhyayamana Anguli Pallava Udyatu Nakha Indu Prabhamandale. You got it, line? You got the line? Chikindamma? So Divyaratnormika Didhiti Stoma Sandhyayamana Anguli Pallava. See, Sannata Khandale, Chit Prabha Mandale, Prolla Satkundale. అమ్మవారి యొక్క సౌందర్యము ఎంత బాగుందంటే ఇంద్ర bows down before her, and she is the effulgent consciousness, and who has got her ears shine with her ear ornaments, or that then her nails give the impression of the orb of the rising moon, the diamond-studded rings on her fingers giving out bright red rays, creating the impression of evening twilight period. So here, that is what the people translate, but you don't get it. Urmika didhiti. Urmika means the waves. And what is that? Waves are the brilliant rays of the, what is that rays emanated? The source is Divya Ratnas. See, her ornaments that she is wearing has got great, is being studied with the very precious, expensive gems. And Sandhyayamana Anguli Pallava. So Angulis, her fingers are very, very tender and slender and very soft and beautiful.
That is one of the mark of great, beautiful women, that their fingers will be quite soft. And Anguli Pallava, Pallava and Nakha Indu Prabha Mandale. Nakha Indu Prabha Mandala. See, all around the nakhas of Devi, you should only imagine, because all these things are dhyana slokas, in a sense that if you start imagining, meditating upon that particular status of the limbs of the body of Devi, then you will realize a great deal of bhakti emanated or arising in you. So Nakha Hindu Prabha is cool. Hindu is Chandra, Prabha is the Kanti. So the rising moon, that too, Ujjannakendu Prabha Mandala. Ujjan means rising, just rising, the impression or the orb of the rising moon. Prabha Mandale and San Nata Akhandale. Sat plus Nata Akhandale. That is, Sat means Avarama. Sajjana. మంచి వాళ్ళు. Sat అంటే సజ్జనులు, ascetics, munis, all these people come under the group of the sajjanas. వాళ్ళందరూ కూడా nata is bowing down. There is nobody who keep their head erect, looking at the instantaneous glamour, splendor, prabha, etc. of Devi. Therefore, all of the great, they are just bowing down their head and giving her rice. So, Nakhendu Prabha Mandale and Sannata Khandale and Chit Prabha Mandale. See, Prabha is the Kanti. And what Kanti is important? Inner Kanti is important. For example, eyeball may be there, but the eyeball must have the beautiful vision inside the retina status. So because of the retina, that is the source for the Prabha. But what about the heart then? So Chit is the important. We have already noted that Chit is the innermost mind of the innermost layer of the mind, where there should be a constantly Prabha. Therefore, thereby you will have Chit Shanti. And there is a Chin Mudra. Chin Mudra is said to be the Jnana Mudra. People do like this. You must observe. So whenever you sit for meditation, you Aikyata of the Atma and Paramatma, and so you just try to combine this. This is Jnana Mudra. Probably my yoga master should be telling you that whenever you get into the meditation, Chin Mudraya Bhadraya antar. Chin Mudraya Bhadraya. Chin Mudra, what is that mudra it's called? It is called Bhadra Mudra. Bhadra Mudra. So, Sanchit, and why that kind of chit is being emphasized? Because there is the Prabha. If Chit Prabha is there, then you will be able to be peaceful, active, energetic, and victorious. And Chit is actually taken, as Lalita Sahasranam said, Chit Prabha, Chidagni, Chidakasha, Chin Mandala. Are you following me? So look at the word Chit, Chin Mandala, Chidakasha, Chit Swarupa, all these things. So, but whatever be the other attributes for the Chidakasha or Chit, the innermost region of the mind, but there is a lot of luster firing. And that's why in Ramayanam, we come across a great eminent yogini by name Swayam Prabha. Because of the presence of Swayam Prabha, no electricity wanted. The entire cave inside, which the Vanaras entered,
which the Vanaras entered was completely illumined. And Chitprabha Mandale, and Mandala is the region. So the entire region is there of her own bright red rays, impression of evening to light, and also Prolasat Kundale. So Ammavari Kundalalu, the earrings are also, so Chitprabha, Kundala Prabha, and also Nakhendu Prabha, Sandhyayamana, Anguli Prabha, then Divyaratnormika Diditi, Stoma Sandhyayamana. So ultimately, in this particular expression, you see immense light. To such kind of victory, such kind of mother, Shyamala Devi, what we say, Jaya Jaya, Jaya Jaya. So that's why Jayadhanam is being continuously connected to each and every expression that you are coming across here. Now you understood? Divyaratnormika Didhitistoma Sandhyayamana Anguli Pallava Ujjanna Kendu Prabhamandale Sannata Akhandale Chit Prabha Mandale Rolasat Kundale. So you observe here the things, no? Mandale, Prabha Mandale, Sannata Khanda, Khandale, Chit Prabha Mandale, Prolasit Kundale. So all these attributes signify the eminence of Devi, which is being very much importantly recognized and visualized by Kalidasa, the great poet. Any doubt? No. Shall we go to the next question? Chadvan next one, Chadvan. Sarakanti, Taraka. Taraka Rajanika Saharam Vali. Taraka Rajinika Sahara Valismera Charustana Bhokabharana Manmadhya Valli Valicheda Bichi Samutyat Samullasa Sandarshitakara Saundarya Ratnakare Vallaki Bhutkare Kinkara Shrikare. Now you observe what is that Paramatma, the Kalidasa saw in her is she is Akara, her Akara is Saundarya Ratnakara. Saundarya Ratnakare means she has got exquisite beauty in stature, fashioning, and all aspects. She has got that kind of beautiful Saundarya in her, and also Kinkara. So all people, whatever number of people are there, they are all together in a servitude attitude. అమ్మవారిని చూస్తే సేవ చేద్దాము అని అనిపిస్తుంది. అటువంటి స్వరూపం ఉంది కాబట్టి కింకరే. సో కింకరే అండ్ శ్రీకరే. She will always make wealth to flow to her devotees. Now, another important thing is regarding her, Haravali. What is Haravali? Abharanas. The necklaces, all kinds of gold ornaments, they're all put together connectedly. That is called Haravali. And the Haravali, how is that? It is just overpowering in brilliance or competing with the brilliance of that of the Tarakaraji Nikasa. Tarakaraji, Taraka are the stars. Raja Tadre Kanti. Taraka, the Nakshatra Kanti, happened to be her own ornament around the neck. Haravali. And Smera Charustana Bhoga Bhara.
and she is always laughing. And whenever she comes to her area house, you see the lot of beauty, shine, and all that when she is there. That's what is indicated that she is Sannata Khandale, and Ammavaru, she is herself a light, something like your sensor lights. సో ది సెన్సార్ లైట్ ఏంటి, యూ గో దేర్, దూరం నుంచి వస్తూ ఉండగానే ఆ లైట్ వెలుగుతుంది కదండి, మీరు వెళ్ళిపోగానే ఆరిపోతుంది. సో అటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. కాబట్టి అమ్మవారికి ఆ నీకాస తారకారాజి హారావళి, అండ్ అటువంటి అంత ఐశ్వర్యం హారావళి ఈజ్ బీయింగ్ సెడ్ హియర్, that even though she has got so much Aishwaryam, it is not going to stop, alva, it is continuous. Does this stop? No. లేదు అంకుల్, పోతుంది ఇంకా 1 hour అలా క్వైట్ గా ఉంటుంది. No, stop and engage. So observe, you are following the sense here that Haravali is one concept. She is, Vavali means series of them. We do not know how many ornaments are there upon Devi Shamala Devi. And moreover, she is a very rich lady. Why? Because she is the minister of the Lalita Parameswari, and she is very important, like the Kudi Bhujam, the right shoulder laga Ammavaru చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంటుంది. సో హారావళి. నెక్స్ట్ పాయింట్ చూసారా, స్మేర, స్మేర చారు స్తనాభోగ భా. సో స్మేర, సో దో షీ ఈజ్ having so much brilliance, but she is not at all proud. So she is having a smiling face. So smile is the sign of happiness. Smile is an invitation for others to come and talk to you. So there are more indications that smeratvam and others more. And again, after smeram, then come down the throat, the chest area, that is being beautifully described. Stana bhoga bhara. Sorry. So many ornaments when they are kept, the abhoga andre area, the entire area of her chest is effulgent completely. Stanabhoga, the abhoga of the chest area, and also because there are so many ornaments which are heavy upon her, what happened? She is little bent. Because she bends, there are folds above the navel. So look here, bhara naman, namana andre namaskara, bending, naman. Madhya vali, cheda vichi, samullata, sandarsitakara, saundaryam. So the entire abdominal area above this, and even in fact in Lalita Sahasranam also, that area also is being touched by Hayagriva Maharshi while narrating. Therefore, Vichi, Bharanaman Madhyavalli, Valicheda, Vichi, Samullasatu. Lasat means glamorous, highly shining. So, Vichi Samullasatu, Sandarsita Akara Saundarya. Are you following? You are understanding, you know? Akara Saundarya.
Akara is Saundaryakara. And because Sri Devi Mahagauri, she is having the Saundarya Akara, there is a Lahari of Saundaryas. See, when Shankara wrote Saundarya Lahari, why at all he talked about the Lahari? You understand the connection. Because Saundarya Lahari, Durga Saptati, Shamala Dandakam, again, all these books are talking about this Sri Vidya. Among Dasamaha Vidyas, Sri Vidya is a very Brahma Vidya, it is called, and very powerful Sri Vidya. Therefore, you observe Bharanaman Madhya Valli Valicheda Vichi Samullasa Sandarsitakara. Ee Samullasa andrenu, she is always happy, comfortable and all that. So Samullasa Sandarsita Akara Saundarya. Then Ratnakare. So Ratnakara means looking at the ornaments, people feel that Akara ante mante తెలుసని మీకు Akara ante shape. Akara ante source. Source. Source and akarama akarana. No, Ratna Akara. Akara ante Akara. Akara is bere. Akara means treasure house. శోభ అంటే ఒక ఇల్లు లాగా కన్సైజ్ గా కంట్రోల్ అయినట్టుగా సౌందర్య రత్నం. వాట్ ఈస్ ద సౌందర్యం? ఇట్ ఈస్ అ జమ్. సో సౌందర్య రత్నాకరే, అమ్మవారి యొక్క సౌందర్యము రత్నముల సౌందర్యం కన్నా మించి ఉంది. బికాస్ ది రత్న సౌందర్య, ఆ రత్న కాంతి, ఆ రత్న will be comparatively less in height, less in significations compared to other subjects. Therefore, the ratnas are there with that Sandarsitakara Saundarya Ratnakare. And King Sri Kare, Sri Kare. So she was going to get hold of so many kinkaras. Kinkaras are the servants. How do you derive them? Kim karomi iti prashna. Always the servants will ask you, Amma, panendi inkem cheyanu, panendi. So like that, when they are so agog and want to know next work, because 1 hour is too big, 2 hours is still big. So పని మనుషులు గంటకింత ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు కదా, I don't know. But in India, we have the habit of paying once a month. Here people start demanding from గంట ప్రకారం చేస్తారు. But all that is not there in respect of this. The Karna and Krishna come in dialogue temporarily. Therefore, here you see the expression that Karna met Krishna in the war. And before they start fighting, then Krishna, Arjuna sends a Namaskara Bana to the feet of Drona, the foot of Bhishma, Drona, and all the acharyas. They are sitting with long beard and all that. So here you observe Vichi Samullasa Sandarsitakara Saundarya Ratnakare. అమ్మవారు సౌందర్యానికి ఆలవాలంగా ఉంటుంది. And ultimately, what is that she is going to be? Srivaye. Sri Varaha means the property or the possession of the woman. So the man goes to the lap of the lady
and keep eating whatever naivedyam is being offered to him. Then, and what Sumne hitherto has mentioned about the ornaments in principle, but he wants to dilate on them as is found in the Veda. యూస్ Yeah. థర్స్డే చేద్దాం అంకుల్ ఇంకా. Stop here, Amma. As I said. So anyway, let me complete this expression and then stop. Saundarya Ratnakare Kinkare Srikare. ఈ కింకర శ్రీకర పని మనుషుల తెలుసా పని కొంచెం ఆలోచించండి. మన ఈ ముండేన్ సెన్స్ తీసుకుంటే ఈ కింకర శ్రీకర ఎవరు వాళ్ళు మనకు పని చేసి పెట్టాలి అండ్ దాని నుంచి మనకు గొడవ ఉండకూడదు. యు నో వెరీ వెల్ హౌ ది కలిసిన వాళ్ళు పని వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ దే విల్ డబ్బు వర్క్ ఫర్ ది ఓనర్స్ ఎంప్లాయర్స్. సో ఇవాళ వచ్చి ఒక ఆవిడ పనిచేసిన 5 గంటలు పనిచేసింది ఇక్కడ. పెద్దగా బిల్ ఇచ్చింది ఆవిడ. అండ్ సో బట్ 5 నాట్ పొద్దున్న 11 o'clock వచ్చి 5 o'clock దాకా పనిచేసింది. కాకుండా దాని నుంచి ఏంటంటే మనకు కింకర శ్రీకర. సపోజింగ్ దే డూ వాట్ ఎవర్ యూ స్టే అండ్ టు యువర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ you don't grumble to give whatever they demand. So Kinkara Srikare. So next class we'll continue from here. Meanwhile, speak to Prasad also. ఆయన వియత్నాం వెళ్తా అన్నాడు కదా అంకుల్. అవును కదా, మర్చిపోయా. That's why he's not responding. Correct. ఆయన అమ్మవారి టైం అంతా అక్కడే ఉంటానన్నాడుగా. కరెక్ట్. 21st ఇప్పుడు రిటర్న్ అవుతానన్నారు కదా. నో ఐ అండర్స్టాండ్. సో చెప్పండి. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. ఓం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. ఓం తత్సతు.